ఏంటి లక్షల కోట్లు కాళేశ్వరం నీళ్లలో కొట్టుకుపోయాయా? ప్రజాధనం నీళ్ల పాలైందా? 30,000 కోట్లు ఖర్చు చేశాకే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించిందా? ఆ తర్వాతే సాంకేతిక అనుమతులు ఇచ్చిందా? ఈ లోపాలపైనే ఇప్పుడు దర్యాప్తు జరగాల. పార్లమెంటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నోట వచ్చిన ఆణిముత్యాలు ఇవి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి లేవరెత్తిన ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాలు ఇవేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అసలు ఇదే కాళేశ్వరాన్ని అదే కేంద్రం ఆకాశానికి ఎత్తిన మాటను నోటుకొచ్చినట్లు తూలిన ఆ మంత్రి మరిచిపోయాడేమో పాపం. సర్వోన్నత న్యాయస్థానం అంతటిది కాళేశ్వరం, తెలంగాణ జలేశ్వరం అని ప్రశంసించిన మాట నిజం కాదా? మహాద్భుత కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమని జస్టిస్ సతీష్ చంద్రశర్మ కితాబునివ్వలేదా? కాళేశ్వరంతో లక్షలాది ఎకరాల మాగాణం సస్యశ్యామలమైందని, విస్తృత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం నిర్మించారని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించలేదా? అసలు ఏం తెలుసని కాళేశ్వరం గురించి ఇలా కట్టుకథలు చెబుతారు. ఇంకా ఎన్నాళ్ళన్నీ అర్థం పర్థం లేని పచ్చి అబద్ధాలను వల్లెవేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఎలా గుర్తింపు పొందిందో ఒక్కసారి తెలంగాణ వైపు తలెత్తి చూస్తావా మినిస్టర్ పాటిల్? కాళేశ్వరం ఆషామాషి ప్రాజెక్టు కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్మితమైన ఇంజనీరింగ్ మార్వెల్. బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని తోడి కాలువల ద్వారా పైనున్న బ్యారేజీలోకి ఎత్తిపోయడం అంటే పార్లమెంట్ ఏసీ హాలులో కూర్చొని అసత్య ఆరోపణలు చేసినంత సులువు కాదు మిస్టర్ పాటిల్. ఎగువనున్న ప్రాంతాలకు నీటిని అందుబాటులోకి తేవడం అంటే ఎదురుదాడి చేసినంత సులువు కాదు మిస్టర్ మినిస్టర్. అసలు కాళేశ్వరం ఏంటో తెలుసా నీకు? మినిస్టర్ సిఆర్ పాటిల్ కాళేశ్వరం కథ వింటావా? కాళేశ్వరం ఒక మహోన్నత సంకల్పం, నిస్వార్థ జలదృశ్యం. ఒక అకుంఠిత దీక్ష, అలుపెరుగని కార్యదక్షత. నభూతో అన్న రీతిన నదినే ఎత్తిపోసిన మహాద్భుతం. భువి దూకిన గంగమ్మకు కొత్త నడకలు నేర్పిన మేధోమదనం. నిస్వార్థ నాయకుడి తలపున అంకురించిన జల విన్యాసం. మనుషులు యంత్రాలు ఏకమై ఆవిష్కరించిన పరమాద్భుతం. జీవధారగా మారిన జలేశ్వరం, తలరాతలు మార్చిన సజ్జలేశ్వరం. జలమెరుగని బీడు భూముల గాయాలు మాన్పిన సుఫలేశ్వరం. ఒక్క మాటలో చెప్పాలంటే అది కళ్ళ ముందు కదలాడిన ఓ జల స్వప్నం. 20 లిఫ్టులు, 19 పంప్ హౌజులు, 20 రిజర్వాయర్లు, 7 ప్యాకేజీలు. చాలా ఇంకా వింటావా? కాళేశ్వరం గురించి చెప్పాలంటే మాటలు చాలవు మిస్టర్ పాటిల్. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇచ్చే క్రమంలో కాళేశ్వరంపై నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్టేనా? ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు తలతిక్క సమాధానాలు చెబుతావా? విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాళేశ్వరానికి లేదా మరే ఇతర ముఖ్యమైన ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇవ్వాలని కోరడమే సురేష్ రెడ్డి చేసిన నేరమన్నట్టు నోరు పారేసుకోవడం మంచి పద్ధతేనా పాటిల్? ఇంకా ఏమంటాడీ పాటిల్? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత అనుమతి కావాలంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను కలిసిందట. ఈ మాటను నిండు సభలో నిస్సిగ్గుగా చెప్పుకొచ్చాడు. అది కూడా కేవలం సాంకేతిక అనుమతులు మాత్రమే ఇచ్చిందట. మొదటి నుంచి చివరి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ₹1 తీసుకోలేదని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలిసినట్టు నంగనాచి నాటకాలాడాడు. 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు నీళ్లలో కొట్టుకుపోయిందట.
జల్ జీవన్ మిషన్ నుంచి నిధులేమీ తీసుకోకపోవడంతో తమ దగ్గర ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదట. ఒక కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? స్పష్టమైన సమాచారం లేనప్పుడు అస్పష్టమైన సమాధానం ఎట్లా ఇచ్చినట్టు పాటిల్? అసలు అలా ఎందుకు ఇచ్చినట్టు? కాళేశ్వరం గురించి ఏం జరిగిందో తెలియనప్పుడు నీళ్లల్లో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని ఎలా నోరు పారేసుకున్నట్టు? 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత కాళేశ్వరం కడుతున్నామని కలిసినట్టు సభలో చెప్పిన మంత్రికి దాని గురించి పూర్తి సమాచారం లేదని ఎట్లా చెబుతాడసలు? ఇదంతా కట్టుకథలా కనిపించడం లేదా? అబద్ధాల అల్లవేతగా అనిపించడం లేదా? సభ్యుడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానమే ఇచ్చానని కనీసం మీ మనసుకైనా నచ్చజెప్పుకున్నావా పాటిల్? అందుకే మాజీ మంత్రి హరీష్ రావు ఈటెల్లాంటి ప్రశ్నలు సంధించారు. పాటిల్ పాకి మాటలకు సూదిగుచ్చినట్టు ఆన్సర్ ఇచ్చారు. ఇంతకీ పాటిల్ పిచ్చి ప్రలాపనలకు హరీష్ రావు ఇచ్చిన బదులేంటో ఒకసారి విందాం. అసలు నాడు ఏం జరిగిందో, పాటిల్ ఏం చెప్పాడో హరీష్ రావు చెప్పిన సమాధానం ఇది. సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బుర్ర జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడింది. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మ్యాగ్సెసే అవార్డు గ్రహీత గౌరవనీయులు రాజేందర్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ప్రాజెక్టు ఒక జీవనదిగా మారిందని మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు. అదేవిధంగా సిడబ్ల్యూసి చైర్మన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు దేశములో ఎక్కడి లేని విధంగా కాళేశ్వరం పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్టు డిజైను, పనుల ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్. సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. పార్లమెంట్ లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇది. 1.31 crore acres in the year 2014. It increased to 2.20 lakh acres by the year 2023 due to major flagship programs such as Kaleshwaram lift irrigation project. హరీష్ రావు చాలా క్లియర్ గా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. ఆయన ఏమంటున్నారంటే, సిఆర్ పాటిల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడిందని ముందుగా తేల్చి చెప్పేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా అని కడిగిపారేశారు. కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పెట్టిన ఎకనామిక్ సర్వేలో కాళేశ్వరం వల్లనే తెలంగాణ సాగుభూమి విస్తీర్ణం పెరిగిందని చెప్పలేదా అని నిలదీసి అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,000 ఎకరాల సాగుభూమి విస్తీర్ణం పెరిగిందని అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదిక పెట్టలేదా అని నిగ్గదీశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని అన్నారని గుర్తు చేశారు. ఆనాటి గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని చెప్పారన్నారు. ఇప్పుడున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టని నాటి విపక్ష నేతగా మెచ్చుకోలేదా అని చెప్పుకొచ్చారు. ఇలా ఎందరో కేంద్ర మంత్రులు, సంస్థలు, అధికారులు కాళేశ్వరాన్ని గతంలో గొప్పగా పొగిడితే సీఎం రేవంత్ మాటలను కేంద్ర మంత్రి హోదాలో సిఆర్ పాటిల్ మాట్లాడాడని హరీష్ రావు దుయ్యబట్టారు. ఇదంతా కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లే రాజకీయ కుట్రలో భాగమేనని తేల్చి చెప్పేశారు. అంతేకాదు, మొన్నటికి మొన్న గుంపు మేస్త్రి అన్న మాటల్ని కూడా హరీష్ రావు కోట్ చేశారు. గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిన సందర్భంలో గోదావరి జలాలను తెస్తానని రేవంత్ అనలేదా అని ప్రశ్నించారు. మరి ఆ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగం కాదా? అలాగే హైదరాబాద్ మహానగరానికి 20 టీఎంసీల నీళ్లు తీసుకొస్తానని, మూసీకి గోదావరి నీళ్లు తెస్తానని చెప్పిన రేవంత్ కు అవి కాళేశ్వరం నీళ్లు అని తెలియదా అని హరీష్ రావు కడిగి పారేశారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు? ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న 1,00,000 ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పారకం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టుకపోయి
మరి కొత్త పార్కం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. ఇప్పుడు నిన్న మొన్న మనం భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి కాలువలకు నీళ్లు, పంట పొలాలకు నీళ్లు వదులుతూ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు కదా. మరి అవి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు. గంధమల్ల ఏంటిది? ఇజ్ ఇట్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాళేశ్వరం? గంధమల్లకి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? మిడిమానేరు నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల బౌల్. ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇజ్ ఇట్ నాట్ కాళేశ్వరం? ఇవన్నీ లేకపోతే గంధమల్లకు నీళ్ళు వస్తాయా? ఇవన్నీ కాళేశ్వరంలో నిర్మించినాయే కదా. అంటే ఆ కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది కనుక, నీళ్లు పారుతున్నాయి కనుక నువ్వు గంధమల్లకు పోయి కొబ్బరికాయ కొట్టినావు నల్లగొండల. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తున్నా, మూసీలో గోదావరి నీళ్లు పోస్తున్నాను, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 8,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కదా. 1,00,000 కోట్ల కాళేశ్వరం కొట్టకపోతే 8,000 కోట్లతోని నువ్వు నీళ్లకు కాలువలు ఎందుకు తవ్వుతున్నావు? కాళేశ్వరం కుప్పకూలింది, ఎకరా కూడా సాగులోకి రాలేదు, 1,00,000 కోట్లు వృధా అయ్యాయి. ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. విచారణ కమిషన్ నిగ్గు తేలుస్తుందంటూ చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ నేతలకు కమిషన్లు, విచారణ అంటూ హడావిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి జవాబు ఇవ్వలేదా? ప్రాంత ప్రయోజనాలను, ప్రాజెక్టుల్ని రాజకీయం చేస్తున్న దుర్నీతి ఎంతమాత్రం తగదని చెంపలు వాయించలేదా? ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే కాంగ్రెస్, బీజేపీ నేతల వీపును విమానం మూత మోగించలేదా? అయినా ఇవేవి సిఆర్ పాటిల్ చెవికి ఎక్కినట్టు లేదు. అందుకే ఇలా నోటికొచ్చిన కూతలు, పిచ్చి ప్రేలాపనలు, పచ్చి అబద్ధాలు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అందులో రెండో మాటకు ఆస్కారమే లేదు. ఎందుకంటే కేసీఆర్ మీద కోపంతోనో, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పగతోనో పిచ్చి మాటలు మాట్లాడితే అవి నిజాలు కావు. ప్రాణహిత నదీ పరవళ్లతో గోదావరిని కలిపిన మహోజ్వల సంకల్పమే కాళేశ్వరమని నిరూపించిన దాఖలాలు ఎన్నో. రెండు నదుల మధ్య బంధంతో త్రివేణి సంగమానికి జలవైభవం తెచ్చిన అద్భుతం ఇది. పల్లమే తప్ప ఎదురెరగని నీటికి ఎగువ పైనాన్ని పరిచయం చేసిన భగీరథ ప్రయత్నం. ఒక మాటలో చెప్పాలంటే గోదావరి నదీ ప్రస్థానంలోనే కాళేశ్వరం ఒక విశ్వరూప సందర్శనం. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 2016 మే 2న నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు తెలంగాణ తొలి సీఎం. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాణహిత, చేవెళ్ల సుజల స్రవంతి పేరిట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా రీడిజైన్ చేయించింది. అంతకుముందు ఉన్న ప్లాన్ను మార్చి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణం సాగేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. మేడిగడ్డ దగ్గర ప్రాణహిత ఎదురెక్కి గోదావరి నదీ గర్భాన్ని పులకింపజేస్తూ సాగే పయనంలో ఎన్నో అబ్బురపడే విశేషాలు, ఊహకందని అద్భుతాల సమాహారం. 7 లింకులతో సప్తబంధన జల సంధానం, 3 బరాజుల త్రికరణ శుద్ధి, 22 పంప్ హౌజులు, 20 చోట్ల ఎత్తిపోతల విన్యాసాలు, సొరంగాలు, కాలువలు, పుడమి తల్లి గర్భాన మహాబావులు, నదినే ఎత్తిపోసే బాహుబలి మోటార్లు, గోదావరి జలాలతో ముక్తేశ్వర ముక్కంటిని అభిషేకించిన వైనం. 1 2 అడుగడుగున అద్భుతాలే. తెలంగాణ ఖ్యాతిని జగద్విదితం చేసిన మహాద్భుతం కాళేశ్వరం. శంకుస్థాపన మొదలు ప్రారంభం దాకా అనేక రికార్డులు తిరగరాస్తూ తెలంగాణ కీర్తిని నలుదిశలా చాటింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకెక్కింది. వందలాది కిలోమీటర్ల మలుపుల వంపుల సొరంగాల పయనంలో ఎన్నో ఘనతలు వరించాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పైన దృశ్య కావ్యంగా మారిన డిస్కవరీ ఛానల్లో ప్రపంచాన్ని అబ్బురపరిచిన కాళేశ్వరానికే చెల్లింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అన్ని మరిచిపోయి మతిలేని మాటలు చెబుతున్నాడు కానీ కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ సక్రమంగా సాగుతున్నాయని స్వయంగా కేంద్రమే నాడు కితాబిచ్చింది. ఏ కేటగిరీ గ్రేడ్ను ఇచ్చి గౌరవించింది. ఈ ఘనత సాధించిన అతిపెద్ద కార్పొరేషన్ కాళేశ్వరమేనని ప్రశంసల జల్లు కురిపించింది. The project is really a great water resources achievement. So because we are doing the examination of the project also, so I decided that I'll come and see for myself, and what I have found is that really the project is going on very well. We have thought that because what happens, our engineers who work in the headquarter or in the field, they are not sometimes having the opportunity to visit such large projects involving huge structures and varied structures. Lot of variety is there. So I have proposed to the Honorable Minister that some of our officers, engineers will be coming to the project to see how the work is being carried out, and this will be a great opportunity for them to learn about the execution of the project. The point is, this I would say this is a very, very big project, challenging project, and it is being executed in a really professional manner, scientific manner, and in a systematic manner, and the progress is very good, and the target which the department has kept for the completion, the agencies are working in that direction. So overall, this will be a great achievement. Power Finance Corporation इस इम्पोर्टेंट प्रोजेक्ट में एक इम्पोर्टेंट लेंडर है, तो आज मैंने जो देखा मुझे बहुत प्रसन्नता है। प्रोजेक्ट एक इंजीनियरिंग मार्वल बन गया है, पूरे देश में क्या पूरी दुनिया में एक मिसाल के तौर पर ये प्रोजेक्ट होगा, क्योंकि इसमें पंपिंग भी है, इसमें बैराजेस हैं, इसमें ओपन कैनाल्स हैं, टनल्स हैं, और एक ऐसा इंजीनियरिंग मार्वल तेलंगाना में बना है जो बाकी स्टेट्स के लिए एक उदाहरण के तौर पर बाकी स्टेट के लोग इसे विजिट करेंगे। ऑनरेबल चीफ मिनिस्टर को बधाई देता हूं, जिनका ये विज़न है, जिनका ये एम्बिशन था, और उन्होंने इसको रेगुलरली मॉनिटर किया और एंश्योर किया कि इसमें कोई कॉस्ट ओवररन और टाइम ओवररन नहीं हो। तेलंगाना के लोग, फार्मर्स, तेलंगाना के सिटीजन्स, जिनको पीने का पानी मिलेगा, इरिगेशन के लिए पानी मिलेगा, और इंडस्ट्रीज को भी पानी मिलेगा। एज ए लैंडर बहुत खुशी है कि प्रोजेक्ट पूरा हो गया, हमारे पैसे को एफिशिएंटली यूज किया गया। जो यहाँ के विजनरी चीफ मिनिस्टर हैं इस स्टेट के, मैं उनको भी प्रणाम करता हूँ, स्टेट को भी मैं बधाई देता हूँ। तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है। हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी, और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है। ప్రపంచ సాగునీటి చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన కాళేశ్వరం 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం. అపర భగీరథుడు కేసీఆర్ నిస్వార్థ సంకల్పానికి ఇది నిదర్శనం. ప్రాణహిత కలగలిసిన గోదావరి రైతుల కన్నీళ్లు తుడిచిన జలదృశ్యం. ఎత్తిపోతల ప్రాజెక్టుల చరిత్రలో గతమెరుగని ఘనమైన మణిహారం. దుర్భేద్య లక్ష్యాలు సలాములై సాక్షాత్కరించిన మహాద్భుత జల విన్యాసం. తెలంగాణ బీడు భూముల గాయాలు మాన్పిన సుజల సుఫల సంకల్పం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయినా, రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ అయినా ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని మాట్లాడాలి. ఎక్కడి గోదావరమ్మ, ఎక్కడి కొండపోచమ్మ, ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడి మల్లన్న సాగర్. కలలో అయినా ఊహించారా? ఒకటి కాదు, రెండు కాదు, 624 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం జలాలు ఉప్పొంగుతాయని, వట్టిపోయిన గోదావరి మళ్లీ జలధారలతో నిండుతుందని, వరద కాలువతో శ్రీరామ్ సాగర్కు పునరుజ్జీవం కలుగుతుందని, ప్రాణహిత ఎదురేగి వచ్చి గోదావరమ్మను కావలించుకుంటుందని, ఆ కౌగులింతతో తెలంగాణ బీళ్లు పులకరిస్తాయని, లక్షల ఎకరాలు సుసంపన్నమవుతాయని. ఇలాంటి ఊహకందని అద్భుతాలు కేసీఆర్ వజ్ర సంకల్పంతో నాడు నిజమయ్యాయి.
కొండ కోనలు దాటుకుంటూ బీడు భూముల్ని సుభిక్షం చేస్తూ అన్నదాతల కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిపిస్తూ ఆకుపచ్చ తెలంగాణకు అంకురార్పణ చేస్తూ కొమురవెల్లి మల్లన్న సాక్షిగా కొండపోచమ్మకు తరలింది గోదావరమ్మ. ఎవ్వరూ ఊహించని ఈ జల ప్రయాణం తెలంగాణ చరిత్రలో మహోన్నత ఘట్టం. అందుకే కేసీఆర్ మన కాలం భగీరథుడయ్యారు. ఆకాశం నుంచి శంభుని శిరమున దుంకిన గంగమ్మను నేలకు దింపాడు నాటి భగీరథుడు. గోదావరి గంగమ్మను కొండపోచమ్మ చింతకు చేర్చాడు కలియుగ భగీరథుడు కేసీఆర్. ఆయన బృహత్తర సంకల్పమే కాళేశ్వరమై తెలంగాణ సాగునీటి రంగంలో విప్లవాన్ని సృష్టించింది. అవన్నీ మరిచిపోయి ఇప్పుడు నోటికొచ్చినట్టు కూస్తే నాటి నిజాలు నేడు అబద్ధాలవుతాయా? కాళేశ్వరం అనే అద్భుతానికి శ్రీకారం చుట్టింది మొదలు బీఆర్ఎస్ సర్కార్ కాలంతో పరుగులు పెట్టింది. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అన్న చందంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ ఉక్కు సంకల్పం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అనితర సాధ్యమైన రికార్డులు సృష్టిస్తూ అద్భుతాలను ఆవిష్కరించింది. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన కేసీఆర్ కాళేశ్వరం అనే ఒక మహా ఎత్తిపోతల ప్రస్థానానికి నాంది వచనం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి అడుగు మేడిగడ్డ బారాజ్. తొలుత మేడిగడ్డ దగ్గర బరాజ్ నిర్మించి గోదావరికి అడ్డుకట్ట వేశారు. 2019 జూన్ 21న మేడిగడ్డ బరాజ్కు గోదావరి నీరు చేరింది. ఇక 2019 జూన్ 22న కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా 21 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నారం బరాజ్లోకి ఎత్తిపోశారు. అక్కడ నుంచి 2019 జూలై 21న సుందిళ్ల బరాజ్కు కాళేశ్వర గంగమ్మ తరలింది. ఇక 2019 ఆగస్టు 5న కాళేశ్వరం జలాలు నంది మేడారాన్ని తాకాయి. అలా నందిమేడారం చేరుకున్న కాళేశ్వర గంగమ్మను రామడుగులో నిర్మించిన అతిపెద్ద సజ్జిపూల్లో నిల్వ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో రామడుగు పంప్ హౌస్ ఎంతో కీలకం. ఇక్కడ 139 మెగావాట్ల సామర్థ్యం గల 7 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ భారీ మోటార్ల ద్వారా ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి నీటిని ఎత్తిపోశారు. అక్కడ నుంచి మిడ్మానేరుకు నీటిని తరలించారు. 2019 ఆగస్టు 11న కాళేశ్వరం జలాలు మిడ్మానేరుకు చేరుకున్నాయి. మిడ్మానేరు నుంచి 77 మీటర్ల ఎత్తులో ఉన్న అనంతసాగర్కు నీటిని చేర్చడం మరో ఘనత. గ్రావిటీ కెనాల్స్, టన్నెల్స్ ద్వారా ఇంత ఎత్తుకు నీటిని తరలించడం మరో విశేషం. మార్చి 11 కాళేశ్వరం జలాలు అనంతసాగర్కు చేరుకున్న శుభ సందర్భం. ఆ తర్వాత అనంతసాగర్ నుంచి 83 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయక సాగర్కు నీటిని ఎత్తిపోయడం మరో పెద్ద టాస్క్. ఇందుకోసం అన్నపూర్ణ పంప్ హౌజ్లో 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ పంప్ హౌస్ ద్వారా 2020 ఏప్రిల్ 24న రంగనాయక సాగర్కు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ 144 మీటర్ల ఎత్తులో ఉంది. బైపాస్ కాలువల ద్వారా రంగనాయక సాగర్ నుంచి నీటిని గజ్వేల్ మండలం అక్కారం, మర్కూక్ పంప్ హౌజ్లకు తరలించారు. తొలుత తుక్కారం పంప్ హౌజ్ లో 27 మెగావాట్ల సామర్థ్యం గల 6 మోటార్ల ద్వారా 52 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీగిరిపల్లికి నీరు చేరింది. అక్కడి నుంచి మర్కూకు సజ్జిపూల్కు తరలించారు. ఇక మర్కూకు పంప్ హౌజ్ లో 34 మెగావాట్ల సామర్థ్యం గల 6 మోటార్ల ద్వారా గోదావరి గంగమ్మ శిఖరాగ్రాన్ని చేరింది. 624 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మకు కాళేశ్వర గంగమ్మ చేరిన సందర్భం తెలంగాణ చరిత్రలోనే మహోన్నత ఘట్టం. మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర ఎత్తిపోతల ప్రస్థానం అడుగడుగున అద్భుతాన్ని తలపించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ మీదుగా మిడ్మానేరుకు చేరిన గోదావరి జలాలు ఊహించని మలుపులు తిరుగుతూ పరుగులెత్తాయి. 20 దశల్లో ఎత్తిపోతలతో గ్రావిటీ కెనాల్స్, టన్నెల్స్ ను దాటుకుంటూ కొండపోచమ్మకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ నాటి సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పం ముందు అడ్డంకులన్నీ పటాపంచలైనాయి. తానే ఒక ఇంజనీరింగ్ మేధావిగా కాళేశ్వరానికి రూపకల్పన చేసిన కేసీఆర్ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఒక తపస్సు చేశారనే చెప్పాలి. నిరంతర సమీక్షలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా ఉరికించారు.
దశలవారీగా ప్రాజెక్టులన్నీ టైం బౌండ్తో కంప్లీట్ చేశారు. అందుకే కేవలం 3 అంటే 3 ఏళ్లలోనే కాళేశ్వరం అనే మహాద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమైంది. యావత్ తెలంగాణ సమాజం సగర్వంగా ఉప్పొంగింది. ఇలా మొత్తంగా 194 టీఎంసీల లిఫ్టింగ్ సామర్థ్యం గల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, మిడ్మానేరు, అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను నాటి ప్రభుత్వమే నిర్మించింది. వీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు కేటాయించగా తాగునీటి అవసరాలకు 40 టీఎంసీల నీటిని కేటాయించారు. కేవలం ఏడాది కాలంలోనే అన్ని అనుమతులు పొందిన ఏకైక ప్రాజెక్టుగా దేశంలోనే కాళేశ్వరం రికార్డు సృష్టించింది. అయితే ఇక్కడే మరో విశేషం గురించి అంతకంటే విశేషంగా చెప్పుకోవాలి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అందుకే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఘనతలు కాళేశ్వరాన్ని వరించాయి. తెలంగాణలోని 13 జిల్లాలకు గోదావరి నీటిని మళ్లించే భగీరథ ప్రయత్నం తెలంగాణ జీవధారగా మారింది. 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా పేరుగాంచింది. అందుకే కాళేశ్వరం ఘనత అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ దగ్గర ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రఖ్యాత డిస్కవరీ ఛానల్ సైతం లిఫ్టింగ్ ఏ రివర్ పేరిట డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ప్రాజెక్టు నిర్మాణాల్లో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇంజనీర్లు, కార్మికుల శ్రమను, తెలంగాణ సర్కారు కృషిని ప్రపంచానికి చూపించింది. అంతెందుకు, ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగుతున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే గుర్తింపునిచ్చింది. విద్యుత్ శాఖ పరిధిలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్కు ఏ కేటగిరీ గ్రేడ్ ఇచ్చింది. ఆర్ఈసీ ద్వారా ఏ గ్రేడ్ సాధించిన అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు సృష్టించింది. కాళేశ్వరం నిధులన్నీ పారదర్శకంగా ఖర్చయ్యాయని చెప్పేందుకు ఈ గుర్తింపే నిదర్శనంగా నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ బీళ్లను తడిపే సుజలేశ్వరమని, లక్షలాది ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చిన సుపలేశ్వరమని, నిధుల వినియోగంలో పారదర్శకతను పాటించిన నిక్కమైన ప్రాజెక్టని, రుణాల చెల్లింపు సక్రమంగా సాగుతుందని స్వయంగా కేంద్రమే ధృవీకరించింది. ఇంత జరిగిన తర్వాత కూడా కాళేశ్వరంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న మూర్ఖులకిది చెంపపెట్టు సమాధానం కాదా? అపర భగీరథ సంకల్పాన్ని రాజకీయం చేస్తున్న తెలంగాణ ద్రోహులకు శరాఘాతం కాదా? కాళేశ్వరం నిజంగానే తెలంగాణకు వరప్రదాయిని. 60 ఏళ్ల గోసను తీర్చి ఎవరూ ఊహించని తెలంగాణను ఆవిష్కరించింది. అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చింది. 1000 అడుగులకు బోర్లు వేసిన చుక్క నీరందని మన రాష్ట్రంలో 10 ఫీట్లలోనే నీరందించిన జలప్రదాయిని అయ్యింది. తెలంగాణ ఇప్పుడు ఇంత పచ్చగా ఉండడానికి కారణం కాళేశ్వరమే. పార్టీలకు అతీతంగా కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందే. ఈ నిజం బీజేపీ, కాంగ్రెస్ పాలకులకు తెలుసు, కానీ అంగీకరించరు అంతే. ఎందుకంటే తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా ఆ 2 జాతీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ. ఇది తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా మన రైతాంగం చేసుకున్న దురదృష్టం. కాళేశ్వరం వల్లే తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని చెబితే ఒప్పుకోరు. ఎవరు ఎంత మొత్తుకున్నా, వాళ్ళు నోరు తెరిచి నిజం చెప్పకున్నా కాళేశ్వరమే మళ్లీ దిక్కవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, కాళేశ్వరంపై కట్టుగదులు మానకపోతే, పిచ్చి కూతలు ఆపకపోతే, రైతు కన్నెర చేస్తే ఇక కనికరించే పరిస్థితి ఉండదు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధ్యం కాదని, తెలంగాణకు నీరివ్వలేకనే ఉమ్మడి పాలకులు అన్యాయం చేశారు. కళ్ళెదుటే అద్భుతమైన కాళేశ్వరం ఉన్న నీటిని ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో ఇప్పటికైనా పాలకులు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో కుంగిన 3 పిల్లర్లను బాగు చేస్తే బీఆర్ఎస్కు పేరొస్తుందని అడ్డుకున్న రేవంత్ కరవొచ్చి ఒక్క మడి ఎండినా అది ప్రభుత్వ పతనానికి దారితీయడం ఖాయం. దీనికి తోడు బీజేపీ, కాంగ్రెస్ పాలకులు నోటుకొచ్చిన కోతలు కోస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరం, అత్యంత జుగుప్సాకరం. ది బాల్టీ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్.